వెల్కమ్ టు టీబీసీ ఛానల్. ఏపీ సీఎం చంద్రబాబు జరిపిన కేబినెట్ మీటింగ్ లో ఈ ఎజెండాలోని 42 ముఖ్యమైన ప్రాజెక్టులు స్కీమ్లపైన కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. మున్సిపల్ శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం చెప్పింది. రాజధాని కోసం రెండోసారి జరపనున్న 44,000 ఎకరాల భూసేకరణకు ఏపీ కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే స్వర్ణాంధ్ర P4 పై త్వరలో కమిటీలు వేయాలని, టెన్నిస్ ప్లేయర్ సాకేత్ కు గ్రూప్ 1 జాబ్ ఇవ్వాలని కేబినెట్ డెసిషన్ తీసుకుంది. పోలవరం బనకచర్లపై తెలంగాణ లీడర్లు అందరూ మాట్లాడుతున్నారని, ఏపీ కూటమి లీడర్స్ కూడా మన వాదనలు వినిపించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు చెప్పారు. తెలంగాణ వాళ్ళు అనుమతి లేని ప్రాజెక్టులను కూడా కడుతున్నారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణ వాడుకోగా మిగిలిన వాటర్ని మాత్రమే ఏపీ యూజ్ చేసుకుంటుందని, కానీ తెలంగాణ లీడర్లు బనకచర్లపై రాజకీయం చేస్తున్నారని అన్నారు. మిగిలిన వాటర్ని మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నామని, ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా కూటమి లీడర్లు చెప్పాలని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెబుతుందో దాన్ని ఆధారంగా మనం నిర్ణయం తీసుకుందామని అన్నారు. అలాగే గవర్నమెంట్ కు వచ్చే కంప్లైంట్స్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వి ఎక్కువగా ఉన్నాయని, రెవెన్యూ సమస్యలను 1 year లోపు పరిష్కరించాలని చెప్పారు. రాష్ట్రంలో మరో 9 అన్నా క్యాంటీన్లకు కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టాలని, అన్నా క్యాంటీన్లను మానిటర్ చేయడానికి, ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకోవడానికి ఒక కమిటీ వేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్ కు సెప్టెంబర్లో శంకుస్థాపన జరిగే విధంగా చూడాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు ఇస్తున్నామని, జాతీయ స్థాయిలో కొన్ని పంటలకు డిమాండ్ లేకపోయినా మనం మార్కెట్లోనే కొంటున్నామని చెప్పారు. పొగాకుకు మార్కెట్ రేట్ తక్కువగా ఉండడంతో 250 కోట్లు కేటాయించామన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకు, మామిడి, కోకో పంటల రైతులను ఆదుకుంటున్నామని, చేసిన మంచిని చెప్పుకోవడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. డిమాండ్ కు తగ్గట్టుగా బిజినెస్ క్రాప్స్ వేసేలా రైతులకు చెప్పాలన్నారు. అమరావతిలో జరిగే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కోసం కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 6,497 మినీ అంగన్వాడీ సెంటర్లను అంగన్వాడీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తామని అన్నారు. టెంపుల్ టూరిజం తో పాటు ఏపీలో టూరిజం డెవలప్మెంట్ పై ఫోకస్ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుపతి డిస్ట్రిక్ట్ వడమాలపేటలోని 12 ఎకరాలను టూరిజం డిపార్ట్మెంట్ కి కేటాయిస్తూ కేబినెట్ డెసిషన్ తీసుకుంది. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ సక్సెస్ అవడంతో ఇలాంటి మరికొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఏపీలో టూరిజాన్ని డెవలప్ చేయాలన్నారు. సిఆర్డీఏ పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లో ప్రభుత్వానికి సంబంధించి 2019 వరకు 6 ఏళ్ల అనుభవదారు ఎవరు ఉంటారో వారికే నష్టపరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీలోని ప్రతి డిస్ట్రిక్ట్ లో 1 year ప్రభుత్వ పాలనపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మీటింగ్ పెట్టాలని, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా ఈ మీటింగ్లు పెట్టాలని చెప్పారు. ఈ మీటింగ్స్ లో గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ప్రజలకు వివరించాలన్నారు. జూలై 1 నుంచి 1 year పాలనపై కూటమి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి చెప్పాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి కావలసిన ల్యాండ్ లీజ్ కు ఇవ్వాలని ఏపీ కేబినెట్ డెసిషన్ తీసుకుంది. అలాగే గుజరాత్ మోడల్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి అనుమతులు వచ్చేలా రూల్స్ ని మార్చాలని ఏపీ కేబినెట్ డెసిషన్ తీసుకుంది. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.